హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తే ఇది వచ్చేసి శ్రీరామ్ ఫైనాన్స్ పెద్దంబర్పేట. సో ఈ వీడియోలో వచ్చేసి మొత్తం 12 టైర్ లారీలు, టిప్పర్లు అన్నీ ఉన్నాయి. సో నేను డీటెయిల్స్ చెప్తాను. ఇది వచ్చేసి లాట్ నెంబర్ 114 2011 వెహికల్. ఇది 2011 అశోక్ లైలాండ్ ట్రక్. ఇది చూస్తారు కదా, ఇసుక లారీ, 14 టైర్ లారీ అనుకుంటాను. సో ఇది వచ్చేసి 2020లో ట్యాక్స్ అయిపోయింది. 2 years ట్యాక్స్ పెండింగ్ ఉంది. దీనికి ఒరిజినల్ ఆర్సీ లేదు, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. సో ఆర్టీఏ వచ్చేసి నల్గొండ. నెక్స్ట్ లాట్ నెంబర్ వచ్చేసి 110. సో ప్రైజెస్ అయితే నేను ఇవి ఈవినింగ్ 4కి అట్లా స్టార్ట్ అయితే, సో ఆ టైం దాకా అయితే ఉండను. ఏమనుకోకండి, కొంచెం ఆఫీస్ ఉంటుంది, నాకు డ్యూటీ ఉంటుంది, సో వెళ్ళిపోతా నేను. సో దీని ప్రైజెస్ అయితే రాసుకోలేదు. ఇది వచ్చేసి లాట్ నెంబర్ 110 2011. ఇది కూడా టాటా ట్రక్, 2020 దాకా ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది. ఒరిజినల్ ఆర్స్ ఉంది, ఆర్టీఏ, ఇబ్రహీంపట్నం. నెక్స్ట్ వచ్చేసి 125. సో రేట్లు అయితే ఆ టైం దాకా ఉండలేను, అర్థం చేసుకోండి. నేను కూడా సో డ్యూటీకి వెళ్తాను, ఈవినింగ్ టైం ఉంటుంది నాకు, ఆఫీసు 6:30 నుంచి స్టార్ట్. సో అందుకని ఇవి వచ్చేసరికి 5-6 అయిపోతుంది. సో ఆ టైం కల్లా వెళ్ళిపోతాను నేను. ఇది వచ్చేసి 2011 అశోక్ లైలాండ్ ట్రక్ టిప్పర్. ఇది 2011 అశోక్ లైలాండ్ టిప్పర్. ట్యాక్స్ అయితే 2020లో అయిపోయింది. 2 years ట్యాక్స్ పెండింగ్ ఉంది. అండ్ ఇన్సూరెన్స్ మాత్రం అప్ టు డేట్ ఉంది. ఇన్సూరెన్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఆర్టీఏ వచ్చేసి ఇది ఇబ్రహీంపట్నం ఆర్టీఏ. నెక్స్ట్ వచ్చేసి లాట్ నెంబర్ 129. ఇది 2010. ఇది 2010 అశోక్ లైలాండ్ టిప్పర్. ట్యాక్స్ 2020లో అయిపోయింది. 2 years ట్యాక్స్ పెండింగ్ ఉంది. సో ఈ వెహికల్స్ అన్నీ మీరు డీటెయిల్స్ ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి. 2 years ట్యాక్స్ పెండింగ్ ఉంది అండ్ పర్మిట్ లేదు, ఫిట్నెస్ కూడా ఉండదు. సో అవన్నీ ఈ చలాన్ ఎంవాలెట్లు అన్నీ చెక్ చేసుకొని దాని తర్వాత మీరు బిడ్డింగ్లో వాడండి. సో రేట్లు అయితే మీరు ఆప్షన్కి వచ్చినాక వాళ్ళని అడిగి తెలుసుకోండి. రేట్లు అయితే తెలీదు. ఇది వచ్చేసి భువనగిరి ఆర్టీఏ. నెక్స్ట్ వచ్చేసి లాట్ నెంబర్ 126. ఇది 2016 అశోక్ లైలాండ్ టిప్పర్. ఇది కూడా అశోక్ లైలాండ్ టిప్పర్ 2016 వెహికల్. ట్యాక్స్ 2020లో అయిపోయింది. దీనికి కూడా ఇన్సూరెన్స్ మాత్రం అప్ టు డేట్ ఉంది. ఇన్సూరెన్స్ ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. దీనికి కూడా ఒరిజినల్ ఆర్సీ లేదు, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. సో ఫామ్ 35, ఫామ్ 36 ఇస్తారు. ఏదైనా మీకు ఏది కావాలంటే అది. సో కాకపోతే వెహికల్ మళ్ళీ 1 month యాడ్లో పెట్టాలి, అంటే ఆర్సీ వచ్చేదాకా. సో దాని గురించి ఐడియా ఉన్న వాళ్ళు తీసుకోండి ఆర్టీఏ ఫామ్స్ వెహికల్స్. సో ఇది ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ సౌత్. కండిషన్ కానీ వెహికల్ మొత్తం అన్నీ మీరు ఈ ఆర్ట్కి వచ్చిన తర్వాత చెక్ చేసుకోవచ్చు. సో ఇవైతే మీకు ఖచ్చితంగా అవైలబుల్ ఉంటాయి. మీకు ప్రతి గురువారం ఆప్షన్ జరుగుతాయి. ప్రతి గురువారం ఆప్షన్లు అయితే ఉంటాయి, మీకు డౌటే వద్దు. దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా రావచ్చు, ఖచ్చితంగా అవైలబుల్ ఉంటాయి. ఇది 2010 అశోక్ లైలాండ్ టిప్పర్. ఇది కూడా అశోక్ లైలాండ్ టిప్పర్ 2010 మోడల్. ట్యాక్స్ అయితే దీనికి 2019లో అయిపోయింది. 3 years ట్యాక్స్ కట్టుకోవాలి. ఇన్సూరెన్స్ మాత్రం అప్ టు డేట్ ఉంది. ఇన్సూరెన్స్ అప్ టు డేట్ ఉంది, ట్యాక్స్ అయిపోయింది. కానీ ఆ ఒరిజినల్ ఆర్సీ ఉంది, దీనికి ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి యాదాద్రి. నెక్స్ట్ ఇట్లా స్టిక్కర్ లేని వెహికల్స్ ఆప్షన్లో ఉండవు. ఓన్లీ స్టిక్కర్ ఉన్న వెహికల్స్ ఏవైతే ఉంటాయి ఇట్లా ఇవి మాత్రం ఆప్షన్ ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి 128 2007 అశోక్ లైలాండ్ 2007 మోడల్. ఇది ట్యాక్స్ వచ్చేసి 2019లో అయిపోయింది. 3 years ట్యాక్స్ కట్టుకోవాలి. ఒరిజినల్ ఆర్సీ లేదు, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. సో ఫామ్ 35, ఫామ్ 36 చెప్పినా కదా. సో దాని మీద మళ్ళీ మనం మన పేరు మీద ఆర్సీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో అప్పుడు మనం యార్డ్ నుంచి వెహికల్ తీసుకెళ్ళొచ్చు. సో అది మీకు తెలిసే ఉంటుంది చాలా వరకు. సో తెలియకపోతే మీరు వచ్చిన తర్వాత వాళ్ళని అడిగినా చెప్తారు, ప్రాసెస్ ఏందని చెప్తే వాళ్ళు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆర్టీ వచ్చేసి ఇది ఇబ్రహీంపట్నం ఆర్టీఏ. కండిషన్ యావరేజ్ ఉంది. 2007 మోడల్. ఇది టైర్లు కూడా చూడవచ్చు, టైర్ల కండిషన్, వెహికల్ కండిషన్. అందుకే నేను మొత్తం 360 degreesలో చూపిస్తున్నాను మీకు వెహికల్ ఎట్లుందని చెప్పేసి. మీకు చూస్తే కూడా అర్థమవుతుంది కదా టైర్లు, బండి ఎట్లుందని చెప్పేసి, బాడీ మొత్తం. నెక్స్ట్ 123. ఇది వచ్చేసి 2015 అశోక్ లైలాండ్ టిప్పర్. ఇది కూడా సో 2020లో ట్యాక్స్ అయిపోయింది. 2 years ట్యాక్స్ పెండింగ్ ఉంది, ట్యాక్స్ కట్టుకోవాలి. తర్వాత ఆర్టీఏ వచ్చేసి ఇది మేడ్చల్ ఆర్టీఏ. దీనికి ఒరిజినల్ ఆర్సీ కూడా లేదు, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. సో ఫామ్ 35, ఫామ్ 36 ఏదంటే అది ఇస్తారు. స్టేట్ పర్మిట్ వ్యాలిడ్ అంట. అండ్ పర్మిట్ చెప్పాను కదా, పర్మిట్, ఫిట్నెస్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మీరు చూసుకోండి వెహికల్ని. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. మీకు ఇక్కడ ఏ వెహికల్ అయినా అంటే కొంటే 1 lakh 2% ఉంటుంది. 2% సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. అంటే లక్షకు 2,000. సో అట్లా 5 లక్షలది కొంటే 10,000 సర్వీస్ ఛార్జ్ పే చేయాల్సి వస్తుంది. మళ్ళీ జిఎస్టీ 16%. అది వచ్చేసి ఒక 2,000 దాకా అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి లాట్ నెంబర్ 124 కదా, 2014. ఇది 2014 అశోక్ లైలాండ్ టిప్పర్. దీనికి కూడా 2020లో ట్యాక్స్ అయిపోయింది. ఇన్సూరెన్స్ మాత్రం అప్ టు డేట్ ఉంది. ఆర్టీఏ వచ్చేసి ఇది వనపర్తి ఆర్టీఏ.
దీనికి ఒరిజినల్ ఆర్సీ లేదు, సేమ్ దీనికి కూడా ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. సో ఈసారి ఎక్కువ ఆర్టీఏ ఫామ్స్ ఉన్న వెహికల్స్ ఉన్నాయి. సో ఆర్టీఏ ఫామ్స్ ఉన్న వెహికల్స్ మీకు కొంచెం తక్కువగా వస్తాయి. సో ఒరిజినల్ ఆర్సీ కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి, అటు ఇటుగా ఒక 50,000 లక్ష అట్లా. సో ఏదైనా మీరు వచ్చి మాట్లాడితే, మీరు మాట్లాడితే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇవైతే సాయంత్రం జరుగుతుంది ఆప్షన్, 4 గంటలకు 3 గంటల తర్వాతనే జరుగుతుంది, 4 అవుతుంది ఈ స్టార్ట్ అయ్యేసరికి. కార్లు, గూడ్స్ వెహికల్స్, తర్వాత డీసీఎంలు, తర్వాత లారీలు అయిపోయిన తర్వాత అప్పుడు టిప్పర్లు ఇవి స్టార్ట్ అవుతాయి. సో చాలా టైం పడుతుంది. సో 14 మోడల్ ఇది. నెక్స్ట్ 121. నెక్స్ట్ వచ్చేసి లాట్ నెంబర్ 121. అక్కడ వెళ్దాం అనుకున్నా కానీ మళ్ళీ అవతల నుంచి రావడానికి లేదు. సో అందుకని ఇటు మళ్ళీ రిటర్న్ వచ్చేసిన. 121 2019 అశోక్ లైలాండ్ 2019 మోడల్ ఇది. 2020లో ఓకే, ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది, ఇన్సూరెన్స్ లేదు. ఆర్టీ వచ్చేసి ఉప్పల్, ఇది ఆర్టీఏ. ఒరిజినల్ ఆర్సీ ఉంది దీనికి, ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి ఉప్పల్, కండిషన్ యావరేజ్ ఉంది. 2019 వెహికల్ అది, 2019 మోడల్. నెక్స్ట్ అది ఆప్షన్లో లేదు. నెక్స్ట్ వచ్చేసి 119 ఇది 2018 ఐచర్ ప్రో. ఇది 2018 ఐచర్ ప్రో. 2021లో ట్యాక్స్ అయిపోయింది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఆర్టీ వచ్చేసి రంగారెడ్డి, కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. దీనికి కూడా ఒరిజినల్ ఆర్సీ ఉంది. సో ఇది మనకు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ యూజ్ చేస్తారు కదా, కంటైనర్ టైప్, క్లోజ్ బాడీ. 18 మోడల్ ఇది, ఐచర్ ప్రో. ఇది ఐచర్ ప్రో 2018 మోడల్. సో 2021లో ట్యాక్స్ అయిపోయింది. సో 2021, 2022 అంటే మొత్తం ఒక 18 months ట్యాక్స్ పెండింగ్ ఉంది. సో ట్యాక్స్ కట్టుకోవాలి, పర్మిట్ కట్టుకోవాలి. సో దాని తర్వాతనే ఆర్సీ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో చూసి తీసుకోండి వెహికల్స్ ఏదైనా. నెక్స్ట్ ఇది ఆప్షన్లో లేదు, ఏవైతే స్టిక్కర్ లేవో చెప్పాను కదా ఆప్షన్లో ఉండు. నెక్స్ట్ వచ్చేసి 131. ఇది అయితే 2 నెలల నుంచి ఉంది 131. ఇది 2012 మహేంద్ర లోడింగ్ టిప్పర్. ఇది 2012 మోడల్. ఇది ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది, ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ సౌత్. ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది దీనికి. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. 2012 మోడల్. ఇదైతే ఆల్మోస్ట్ 2 months ఉంది, ఎవరు కొనలేదు. నెక్స్ట్ వచ్చేసి లాట్ నెంబర్ 120 ఇది 2019. ఇది 2019 అశోక్ లైలాండ్ టిప్పర్. ట్యాక్స్ అయితే 2020లో అయిపోయింది, ట్యాక్స్ కట్టుకోవాలి. 2 years ట్యాక్స్ పెండింగ్ ఉంది. అండ్ ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్, ఇన్సూరెన్స్ కూడా లేదు. ఒరిజినల్ ఆర్సీ ఉంది దీనికి వచ్చేసి ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి ఉప్పల్ ఆర్టీఏ. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఈ కండిషన్ యావరేజ్ ఏంటంటే కండిషన్ సివి అని అవి మెన్షన్ చేస్తారు మీకు బుక్లెట్లో. అవి ఏంటంటే జస్ట్ యావరేజ్ అంటే ఇంకా వాళ్ళు అది మెన్షన్ చేస్తారు కంప్యూటర్లో, ఆల్రెడీ అవి టైప్ ఉంటాయి కాబట్టి అవి మెన్షన్ చేస్తారు. మీరు ఏదైనా సరే వెహికల్ వచ్చిన తర్వాత చెక్ చేసుకోండి. ప్రతి గురువారం జరుగుతుంది ఆప్షన్, ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ దొరుకుతాయి మీకు. ఈ మాత్రం 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో మీరు 3 గంటలకు వచ్చినా ఈజీగా వచ్చేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి 118 2018. ఇది ఐచర్ ప్రో 2018 మోడల్. 2018 ఐచర్ ప్రో డీసీఎం. ఇది వచ్చేసి ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఇన్సూరెన్స్ లేదు. ఆర్టీ వచ్చేసి ఇది రంగారెడ్డి. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. యూసీఆర్ అని మెన్షన్ చేస్తారు, చాలామంది అడుగుతున్నాను. యూసీఆర్ ఏంది అంటే టైర్స్ కండిషన్ 5%, 15%, 10% అవి ఏదో కంప్యూటర్లు ఉంటే వేసేస్తారు. చాలామంది అడుగుతున్నాను అక్కడ ఆప్షన్ దగ్గర యూసీఆర్ అంటే ఏందనేది. సో ఇది వచ్చేసి 2018 మోడల్ ఐచర్ ప్రో. సో ఇందాక కూడా ఒకటి ఉన్నది సేమ్ ఇలాంటిది, కంటైనర్ టైప్. ఇంకొకటి ఇది. సో ప్రైజెస్ అయితే చెప్పలేను, ఏమనుకోకండి. మీకు కావాలంటే మీరు ఆప్షన్కి రావచ్చు. సో 4 గంటలకు స్టార్ట్ అవుతుంది ఇవి. నెక్స్ట్ 127 2011 మోడల్. ఇది 2011 అశోక్ లైలాండ్ టిప్పర్. దీనికి ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది, ఇన్సూరెన్స్ అప్ టు డేట్ ఉంది. 2011 మోడల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది దీనికి. ఆర్టీ వచ్చేసి రంగారెడ్డి. కండిషన్ యావరేజ్ ఉంది. సో ట్యాక్స్, ఇన్సూరెన్స్ 2 అప్డేట్లు ఉన్నాయి. సో ఇది వచ్చేసి 2011 మోడల్. అండ్ మీకు ఇక్కడ ఏ వెహికల్ అయినా గ్యారంటీ ఉండదు. సో యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు. సో ఏ వెహికల్ అయినా సరే తీసుకునే ముందు మొత్తం ముందే చెక్ చేసుకొని తర్వాత బిడ్డింగ్ వాడండి. మీకు ఓకే అనుకుంటే, వెహికల్ అంతా ఓకే అనుకుంటే అప్పుడు ఆప్షన్లో వాడండి. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే అక్కడ వాళ్ళని ఎంప్లాయీస్ని అడిగితే వాళ్ళు చెప్తారు. ఇది 2017 అశోక్ లైలాండ్ టిప్పర్.
2020లో ట్యాక్స్ అయిపోయింది. 2020లో ట్యాక్స్ అయిపోయింది. ఇన్సూరెన్స్ మాత్రం అప్ టు డేట్ ఉంది. దీనికి ఇన్సూరెన్స్ అప్ టు డేట్ ఉంది, అంటే నెక్స్ట్ మంత్ 8th మంత్ దాకా ఉంది దీనికి ఇన్సూరెన్స్. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఆర్టీఏ వచ్చేసి ఇది మేడ్చల్ ఆర్టీఏ. దీనికి ఒరిజినల్ ఆర్సీ లేదు, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. సో చెప్పాను కదా, ఫామ్ 35, ఫామ్ 36 ఇస్తారు. ఇది మీటర్ రీడింగ్ వచ్చేసి 63,000 తిరిగింది. ఫస్ట్ టైం ఒక వెహికల్ మీటర్ రీడింగ్ మెన్షన్ చేసారు. 63,000 మీటర్ రీడింగ్ తిరిగింది. 2017 వెహికల్. సో ఫైనాన్స్ కూడా అంటే మీకు వెహికల్ బట్టి అవైలబుల్ ఉంటుంది, కానీ మ్యాక్సిమం అయితే ఫైనాన్స్ అయితే ఇవ్వరని వాళ్ళు చెప్పారు. సో మీరు ఈ టిప్పర్లు కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉంటే మీరు కావాలంటే కనుక్కోవచ్చు. నేను అడిగితే ఏమన్నారు, ఇవైతే ఫైనాన్స్ అయితే ఉండదు, అంటే వితిన్ 7 డేస్లో పేమెంట్ చేయాలి. వితిన్ 7 డేస్లో చేయాలంటే ఆ వితిన్ 7 డేస్లో మనకు ఫైనాన్స్ అనేది అప్రూవ్ కాదు. సో మ్యాక్సిమం మళ్ళీ మనకు ఎక్కువ లాసే వస్తుంది. సో మొత్తం మీరు క్యాష్ కట్టాలనుకుంటే తీసుకోండి. ఇది వచ్చేసి 2009 ఇది 2009 మోడల్. సో ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, ఒరిజినల్ ఆర్సీ ఉంది. టాటా ట్రక్. అశోక్ లైలాండ్ 2008 మోడల్ అది. నెక్స్ట్ వచ్చేసి 117 ఇది ఉంది, 117 ఇది 2009 టాటా ట్రక్. ఇది చూసారు కదా, ఇది మామూలుగా అంటే వెహికల్ తీసుకెళ్ళడానికి వస్తాయి కదా, డెలివరీ వెహికల్స్, అలాంటి వెహికల్స్ ఏమైనా ఉంటాయి కదా, సో రిపేర్ ఉన్నాయి, సో అవి తీసుకెళ్ళడానికి వస్తుంది చూడు, అలాంటి వెహికల్. ఇది 2009 మోడల్. 2009 టాటా ట్రక్. ట్యాక్స్ అయితే అప్ టు డేట్ ఉంది, ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి కరీంనగర్ ఆర్టీఏ. ఆర్టీ వచ్చేసి కరీంనగర్, ఒరిజినల్ ఆర్సీ ఉంది, కండిషన్ యావరేజ్ ఉంది. 2009 చూడ్డానికి అయితే అట్లా అనిపించలే వెహికల్, అంటే దగ్గర నుంచి చూస్తే 2009 లెక్క లేదు అది. సో ఇంత ఫ్రెండ్స్ వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంటే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.